హే గైస్ వాట్సాప్ కైస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైనమిక్ రైడర్స్కి వెళ్తున్నాను జీపీఎస్ మౌంట్ ఫిట్ చేయించుకోవడానికి. అండ్ జీపీఎస్ మౌంట్ అయితే వచ్చి నా బ్యాగ్లోనే ఉంది. సో అది అక్కడికి వెళ్ళి ఫిట్ చేయించుకోవాలి. అండ్ అదొకటే రీజన్ కాదు, జీపీఎస్ మౌంట్ యాక్చువల్గా నిన్నే ఫిట్ చేయించుకోవచ్చు, బట్ అదొకటే రీజన్ కాదు వెళ్ళడానికి. ఇప్పుడు లాస్ట్ టైం నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆర్ ఈవెన్ సిటీలో నైట్ రైడ్కి వెళ్ళినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేసిన అనమాట. ఈ లైట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ హెడ్ లైట్ నాకు ఏదైతే ఎస్జీ అడ్వెంచర్ వాళ్ళు ఇచ్చారో డిఫాల్ట్గా వచ్చేది కంపెనీ ప్రొవైడ్ చేసే హెడ్ లైట్ ఏదైతే ఉందో, ఆ లైటింగ్ అనేది సరిపోవట్లేదు, అస్సలకే సరిపోవట్లేదు. అంటే ఇక్కడ నుంచి ఈ కార్ ఉంది కదా, కొంచెం ముందు వరకే వస్తుంది లైట్, ఇక అంతకన్నా ముందుకి అసలు హెడ్ లైట్ పోవట్లేదు. దాని లెంత్ చాలా చాలా తక్కువ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నేను లైటింగ్ కోసం ఆప్షన్స్ ఏమున్నాయి, ఏదైనా వేరే లైట్ పెట్టించుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు పెట్టించుకోను, ఈరోజు పెట్టించుకోను 100%. ఎందుకు అనంటే సో ఎందుకు అనంటే ఫస్ట్ ఆప్షన్స్ చూసి నేను ఇంకా 15 days ఉంది నాకు సౌత్ ఇండియా రైడ్కి. మీ అందరికీ యాక్చువల్గా చెప్పలేదు. సో ఏంటంటే September 3rd ఎగ్జాక్ట్ డేట్ అది చెప్తున్నాను. September 3rdకి అయితే సౌత్ ఇండియా రైడ్ అయితే బయలుదేరుతున్నాను. నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నేను ఫర్దర్గా అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఆ రైడ్కి వెళ్ళే ముందు కొన్ని ఫిట్టింగ్స్ అయితే రెడీ చేద్దాం అనుకున్నాను. అందులో ఇంపార్టెంట్ అయితే 2. ఒకటేమో సీట్ కవర్స్ కాదు, కంప్లీట్ కుషన్స్ లోపల చేంజ్ చేయాలి. ఏదో పెద్ద బండరాయి పైన కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు ఈ సీట్ పైన కూర్చుంటే. అండ్ మా వైఫ్ కూర్చుంది మొన్న, తను కూడా అదే అంటుంది సీట్స్ చాలా గట్టిగా ఉన్నాయని చెప్పేసి. అందుకే ఒకటి జెల్ ప్యాడ్ ఆర్ ఎయిర్ ప్యాడ్ అనుకోను, బట్ మోస్ట్ లైక్లీ అయితే జెల్ ప్యాడ్ అనే అనుకుంటున్నాను. అండ్ అసలు రావద్దు అనుకున్న బయటికి ఈరోజు, ఎందుకంటే వెదర్ పొద్దున్న నుంచి అసలు క్రేజీ ఉంది హైదరాబాద్లో, మస్తు అనిపించింది వెదర్. అండ్ ఇలాంటి వెదర్లో ఇప్పుడు వెళ్ళి రావడం అంత బాగానే ఉంటుంది, బట్ వర్షం పడితే ఇంకా అది డిఫరెంట్ అయిపోతుంది అన్నమాట. ట్రాఫిక్తో ప్రాబ్లం, డ్రైవింగ్తో ప్రాబ్లం లేదు. వర్షంలో ఖాళీగా రోడ్ పైన నడపచ్చు, మంచిగా ఉంటుంది. కానీ వర్షంలో ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైపోతుంది హైదరాబాద్లో ఈవినింగ్ టైంలో. మళ్ళీ అది కూడా టిక్కు అనుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది. సో ఇంకా వెళ్ళిన తర్వాత లైటింగ్స్ చూసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి, నేను కాస్ట్లీ లైట్స్ అయితే పెట్టించుకోవద్దు అనుకుంటున్నాను. 100% షూర్ నాకు కాస్ట్లీ లైట్స్ నాకు వద్దు. అంటే నాకు ఫ్యాన్సీ లైట్స్ వద్దు, నాకు బేసిక్గా ముందు రోడ్ కనిపించాలి కొంచెం ముందు వరకు. సో 100లో స్పీడ్ పైన వెళ్తుంటే సడన్గా ఏమైనా వస్తే హిట్ చేయాలి బ్రేక్ అంటే నాకు ఇక్కడున్న వెహికల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ బస్సు ఉంది కదా, ఈ బస్సు అంత దూరం వరకే కనిపిస్తున్నాయి. బట్ కొంచెం ముందు ఇప్పుడు నేను 100 పైన వెళ్తున్నప్పుడు బ్రేక్ వేయాలి అని చెప్పేసి అంటే ఆ చీకట్లో 100 వెళ్ళాను అనుకోండి 80, బట్ స్టిల్ కొంచెం లైట్స్ ఉంటే బెస్ట్ ఏమో అనిపించి తీసుకుందాం అనుకున్నా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపిస్తా. అప్పటి వరకు యూ గైస్ కీప్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, తెలుసు కదా ఏం చేయాలో గైస్, డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వారికి మాత్రమే షేర్ చేయండి. అండ్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. ఎస్డి అడ్వెంచర్ చిన్నగా ఉన్న వాళ్ళకి సరిపోదని చెప్పేసి అన్నారు. బట్ ఇఫ్ యు ఆర్ అ రైడర్ గైజ్, యూ కెన్ రైడ్ అ వెహికల్. చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా. అన్న హైట్ ఎంత అడుగుదాం అండ్ లుక్ ఎట్ ఇట్. అది సో వాట్ యూ థింక్? అట్లుంటుంది. సో ఇక్కడ మనకి 2 మౌంట్స్ ఉన్నాయి కదా. సో ఈ మౌంట్స్లో మనకి 2 sides నుంచి ఇలా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మౌంట్ చేస్తాం, ఇది తీసుకొని ఇక్కడ మౌంట్ చేస్తే అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ వి గెట్. సో మనకి నేను ఆర్డర్ పెట్టిన అమెజాన్లో మనకి ఇలా వచ్చిందన్నమాట ప్యాకేజ్లో. సో ఈ 2 అండ్ ఇది. సో ఇది మనకి మెయిన్ జీపీఎస్ మౌంట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఫైనల్గా ఫిట్టింగ్ అయితే చేయించేసిన. అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ డైనమిక్ రైడర్స్. అయితే ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. సో
అది జీపీఎస్ మౌంట్ కదా. అండ్ దిస్ ఈజ్ ది ర్యామ్ అనమాట. ఇది ర్యామ్ మౌంట్. సో దీన్ని మనం లూజ్ చేయాలి. ఇది లాస్ట్ టైం చూపించాను కదా కింద పెట్టడం. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ పెట్టాలి ఇలా. సో కథం. సో మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ దిస్. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి ఎదురు వెహికల్స్ ఏమన్నా వచ్చినా డిస్ట్రాక్ట్ అవ్వం బేసిక్గా. సో ఇలా జస్ట్ ఫేస్ అలా చూస్తాం కదా, అండ్ ఫోన్ ఇలా ఉంటుంది. సో మ్యాప్స్, రోడ్ మ్యాప్స్. సో ఈజీగా డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి డైవర్షన్ లేకుండా అయితే డ్రైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇలానే పెట్టుకొని మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, సో చూడ్డానికైతే ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. సైబర్ టవర్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అండ్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే నా బండ్లో నేను ఇంకా పెట్రోల్ కొట్టించుకోలేదు. డిస్టెన్స్ టు ఎంటీ ఎంత చూపించింది సార్? 24 చూపించింది డిస్టెన్స్ టు ఎంటీ ఇంటి దగ్గర. బట్ నేను స్టార్ట్ చేసి ఒక్కసారి రైడ్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా 54 అయిందన్నమాట. అంటే కవర్ అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది కదా నిన్న. దాని తర్వాత బండి ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎంత ఉంది, అదంతా నేను ఇంకా అబ్జర్వ్ చేయాలి. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఐ ఫీల్ లైక్ దిస్ సమ్ బిట్ ఆఫ్ సమ్ చేంజెస్. కొంచెం నడుపుతుంటే చేంజెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. ఇంకా మైలేజ్ ఎంత అనేది టెస్ట్ చేయాలి కరెక్ట్గా. ఇప్పుడు ఎంత చూపిస్తుంది తెలుసా? మైలేజ్ అసలు చాలా తక్కువ చూపిస్తుంది. లెట్ మీ సీ. 25 చూపిస్తుంది. ఆఫ్టర్ ఫ్యూయల్ ఎకానమీ నాకు ఓన్లీ 25 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 25 కిలోమీటర్సేనా అంటే తక్కువ చాలా. అట్లీస్ట్ 30 అన్న ఇవ్వాలి, బట్ లేదు, ఇవ్వట్లేదు. బట్ చూడాలి, ఎందుకనంటే సిటీలో కొంచెం గలీజ్గా డ్రైవ్ చేసిన నేను. సో అదొకటి చూడాలి. మస్తు ప్యాక్ అయిపోతుంది అన్నమాట ఈవినింగ్ టైంలో. హైటెక్ సిటీ నుంచి వెళ్ళి కూకట్పల్లి వెళ్ళే ఏరియా డేంజర్గా ఉంటుంది. బట్ ఈరోజు సాటర్డే కాబట్టి హోప్ఫుల్లీ కొంచెం తక్కువ ఉంటుందేమో అని అనుకుంటున్నా. చూద్దాం. సో ఫ్యూయల్ వచ్చేసి ఇక్కడ నాకు ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్తే ఒక ఫ్యూయల్ బంక్ అయితే ఉంటుంది, అదైతే తెలుసు నాకు. సో అక్కడైతే ఫ్యూయల్ కొట్టించేసుకొని వెళ్ళిపోతా ఇంకా. ఓకే, సో నా అకౌంట్లో మనీ లేవు, అన్నీ విత్డ్రా చేసిన అనమాట నేను. ఎందుకంటే మొన్న స్కామ్ అయింది కదా, దానివల్ల అసలు ఆల్మోస్ట్ అన్ని పైసలు అయితే విత్డ్రా చేసి పెట్టేసిన. జస్ట్ కొంచెం అలా క్యారీ చేస్తున్నాను అనమాట, ఇలాంటి వాటికి అర్జెంటుగా అవసరం వస్తుందని చెప్పేసి. ₹109 ఉన్నది దీని అమ్మ జీవితం. ఎప్పుడు తగ్గుతుందేమో పైసలు అర్థమవుతలేదు. పెట్రోల్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయో. మై డాడ్, మిస్ యూ డాడ్. ఇలా కనిపిస్తే మంచిగా అనిపిస్తుంది డాడ్ అప్పుడప్పుడు. సో నేను ల్యాంప్స్ చూశానన్నమాట. ఎక్స్ట్రా ల్యాంప్ పెట్టించుకోవడానికి, ఫిట్టింగ్ చేయించుకోవడానికి 13,000 ఉందన్నమాట. 25,000 ఒకటి ఉంది, 13,000 ఒకటి ఉంది, అండ్ 5,200 ఒకటి ఉంది. అండ్ దానికి కొన్ని ఛార్జెస్ ఎక్స్ట్రా పడి అది ఒక 7,000 వరకు అవుతుంది అన్నమాట. సో నేనైతే 13,000 ఉన్నది ఫిట్ చేయించుకుందాం అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు, తర్వాత చేయించుకుందాం అనుకుంటున్నా. ఎందుకనంటే టు బి వెరీ ఫ్రాంక్ నా దగ్గర బడ్జెట్ లేదు. అండ్ మొన్ననే 16,000 ఎవడో దొంగ సచ్చినోడు ఎవడో ఫ్రాడ్ చేసి పట్టుకోపోయిండు. అండ్ ఐఎమ్ సేవ్ సాడ్ అదొకటి. అండ్ ఇప్పుడు మళ్ళీ నాకు సీట్ కవర్స్ కూడా వేయించుకోవాలి. నాకు సీట్ కవర్స్ కూడా కొంచెం కాస్ట్లీ పడతాయి అని చెప్పేసి విన్నా. అందుకే ఇంకా సీట్ కవర్స్ కదా, యాక్చువల్గా సీట్ కంప్లీట్ మాడిఫై చేయించుకోవాలి. సో అది కూడా కొంచెం కాస్ట్లీ ఉంటుందని చెప్పేసి విన్నా. అందుకే లైట్స్ యాక్చువల్గా కొంచెం హోల్డ్లో పెడదాం ఫర్ నౌ అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ చేయించుకుంటా, 13,000 చేయించుకుంటాను. నాకు అవి నచ్చినాయి లైట్స్. సో ఎనీవే నేనైతే ఇంకా లాగ్ ఇక్కడికి ఆపేద్దాం అనుకుంటున్నాను ఫర్ టుడే. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కనిపిస్తాను. గైజ్, మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తెలుసు కదా ఏం చేయాలను. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మెల్లమెల్లగా ఇండియా మొత్తం తిరిగేద్దాం. రియలీ థ్యాంక్స్ ఫర్ సో మచ్ సపోర్ట్. అండ్ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విల్ సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు బాయ్.